దినాన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9 నుంచి 10 వచన భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యెబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినటువంటి వాడై యుండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యెబ్బేజు అని పేరు పెట్టెను. యెబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు చేసిన దానిని అతనికి దయచేసెను. ఈ దినం అంశం యెబ్బేజు వలె మనం ప్రార్థన చేయుట. యెబ్బేజు ఎలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, ఎలా దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకున్నాడు అన్నటువంటి విషయాలని ఈ దినాన మనం ధ్యానం చేద్దాం. మరి చదవబడినటువంటి వాక్య భాగము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచన భాగంలో మనం చదువుతున్నాం. యెబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడై ఉండెను. దేవునికి స్తోత్రము. యెబ్బేజు తన సహోదరులందరికంటే కూడా ఘనము పొందినటువంటి వాడై ఉన్నాడంట. మనము దావీదును జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, తన సహోదరులందరికంటే చిన్నవాడుగా ఉంటున్నాడు. మరి ఒక విధంగా చెప్పాలంటే వారెవరు దావీదును గుర్తు పెట్టుకునేటువంటి వారుగా, లెక్కలేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అయితే దేవుడు పైరూపాన్ని కాకుండా మనుషుల యొక్క అంతరంగాన్ని చూసేటువంటి దేవుడు గనుక దేవుడు మరి తన తోటి వారందరికంటే దావీదును హెచ్చించి ఆశీర్వించినట్లుగా చూస్తాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచన భాగాన్ని మనం చదువుతాం. చూడండి ప్రియులారా, చక్కని మాట రాయబడి ఉంటుంది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. దేవునికి స్తోత్రం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోటి వారందరికంటే, దేవునికి స్తోత్రం, నిన్ను హెచ్చించునట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. దేవునికి స్తోత్రములు. దేవుడు ఒకటి దీవించాలంటే, ఆశీర్వదించాలంటే, అభిషేకించాలంటే, ఆనంద తైలంతో నింపాలంటే, వారిని దీవించాలంటే ప్రియులు గమనించండి, ఫస్ట్ థింగ్ మొట్టమొదటిగా నీతిని ప్రేమించేవారుగా ఉండాలి. దుర్నీతిని, భక్తిహీనతను, చెడును ద్వేషించేవారుగా ఉండాలి. అప్పుడు నీ దేవుడు నిన్ను నీ తోటి వారందరికంటే ఆయన నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలంతో అభిషేకిస్తాడంట. దేవునికి స్తోత్రం. ప్రేమంటే దేవుని బిడ్డలారా, గమనించండి, నీవు ఆశీర్వించబడాలంటే, నీవు దీవించబడాలంటే, నీవున్న స్థలంలో నువ్వు దేవుని చేత గొప్పగా వాడబడాలంటే, దేవుడు నీకుంటున్న కుటుంబాన్ని, నీకున్న పనిని దీవించాలంటే ఫస్ట్ నీవు చెడుని, భక్తిహీనతను అసహించుకునేదానవుగా, అసహించుకునేవాడుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, 45వ కీర్తన భాగం 7వ వచనం చదువుతాను. అదే మాట అక్కడ రాయబడి ఉంటుంది. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చొగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. భక్తిహీనతను, చెడును నువ్వు దాన్ని రిజెక్ట్ చేయాలా, దాన్ని ద్వేషించాలా, దాని గురించి అసలు పట్టించుకో, అసలు దాని వైపు చూడకూడదు, దాన్ని అసహించుకోవాలా. అప్పుడు దేవుడిని ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఆయన నీ దేవుడు ఆనంద తైలంతో నిన్ను అభిషేకించి నీ తోటి వారందరికంటే ఆయన హెచ్చుగా చేస్తాడంట. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మనం తగ్గించుకుంటే ఆయన మంచి సమయమందు నిన్ను హెచ్చిస్తాడు. హంబుల్ యువర్ సెల్ఫ్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ అండ్ హీ విల్ లిఫ్ట్ యూ ఇన్ హిస్ డ్యూ టైం. నీవు ఆయన బలిష్టమైన చేతుల కింద తగ్గించుకుని దీన మనసు కలిగి ఉంటే ప్రభువు ఆయన మంచి సమయమందు, తగిన సమయమందు నిన్ను గొప్పవాడిగా చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రాలు ప్రియులారా. ప్రభు నిన్ను గొప్పగా చేస్తాడండి. మరి చదవబడినటువంటి వాక్య భాగంలో యెబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడై ఉండెను. దేవునికి స్తోత్రం. తన సహోదరులందరికంటే ఘనం పొందినటువంటి వాడై ఉన్నాడు. దేవుడికి తెలుసండి ప్రియ సహోదరి సహోదరులు, ఎవరు యథార్థంగా ఉన్నారని, ఎవరు భక్తి కలిగి ఉన్నారని, ఎవరిని దేవుని ఆశ్రయించేవారు ఉన్నారని, ఎవరు దేవుని మీద ఆధారపడేవారని. యెహోవా కన్నులు యథార్థవంతులందరి మీదను ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన కన్నులు అందరూ చూస్తూ ఉన్నాయి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం చదువుతాను. తన ఎడల యథార్థ హృదయము గలవారిని,
బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది, తన ఎడల యథార్థత కలిగి ఉన్నటువంటి వారిని. చూడండి, దేవుడు బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుందంట. ఇంకా 24వ కీర్తనలో చూస్తే మనము యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరు, జ్ఞాపకం చేసుకోండి, మరి హెబెజు వారి సహోదరులందరికంటే హెచ్చుగా ఘనము పొంది ఉండడానికి కారణము ఆయన గొప్పతనం ఏం కాదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడికి ప్రార్థన చేస్తూ గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుని మీద ఆధారపడినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుని శక్తిని మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుని సన్నిధికి వెళ్ళి వారి హృదయాన్ని నీరు వలె దేవుని సన్నిధిలో పోస్తారో, దేవుడు వారిని ఘనంగా ఎంచుతాడండి, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. యెబెజు సహోదరులందరికంటే ఘనము పొందినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన చేస్తున్న ప్రార్థన చూడండి. యెబెజు యొక్క పేరంట వాళ్ళ అమ్మ పేరు పెట్టింది. ఏమని పేరు పెట్టిందంటే చదువుతాను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యెబెజు అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రాలు. యెబెజు తల్లి అంట వేదన పడి బాధతో శ్రమతో యెబెజుని కనిదంట. అందుకని యెబెజుకు వేదన పుత్రుడు యెబెజు అని పేరు తన తల్లి పెట్టిందండి. దేవుడు మరి అబ్రహామును ఆశీర్వదించి అబ్రహాముగా మార్చాడు. దేవుడు ఆశీర్వదించాడండి. యాకోబును ఆశీర్వదించి ఇశ్రాయేలుగా మార్చాడు. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ యెబెజును జ్ఞాపకం చేసుకుంటే, యెబెజు అనే పేరుకు వేదన పుత్రుడు, శ్రమ, కష్టము, బాధ, పెయిన్, యాగని, భరించలేని బాధ, ఎన్ని అర్థాలు వస్తాయండి. మరి ఈ బాధను, ఈ శ్రమను, ఈ నిందను లేదా ఈ కష్టాన్ని తీసేయమని యెబెజు ప్రార్థించలేదు, కానీ దేవుని యొక్క అద్వితీయ శక్తిని ఆయన గుర్తెరుగున్నాడు కనుక దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, యెబెజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొర్రపెట్టి, అంటే ఇశ్రాయేలుల దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, దేవునికి స్తోత్రం. మొదటి పాయింట్, ప్రార్థన చేస్తూ ఉన్నాడు యెబెజు, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెబెజుకి హృదయంలో ట్రస్ట్ ఉందండి. దేవుని చేత ఆశీర్వదించబడాలనేటువంటి ఆకలి కలిగి ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో, బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ రైచియస్నెస్ ఫర్ దే షల్ బి ఫిల్డ్. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వారు తృప్తిపరచబడతారని వాక్యం సెలవిస్తుంది. మరి ఇక్కడ యెబెజు సర్వశక్తిమంతుడైన దేవుని చేత ఆశీర్వదించబడాలని, దీవించబడాలని, గొప్పగా చేయబడాలని, దేవుని అసాధారణమైన శక్తిని గుర్తించి దేవుని అడుగుతున్నాడు. దేవా, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించమంటున్నాడు. నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు అని దేవుని అడుగుతూ ఉన్నాడు. అలాంటి దాహము, అలాంటి ఆసక్తి నీవు దేవుని ఎడల కనపరిచిన ఎడల, దేవుని సన్నిధిలో మొరపెట్టిన ఎడల, నీ హృదయంలో ఉన్న వాటన్నిటి దేవునికి చూపించిన ఎడల, నీరు వలె నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించిన ఎడల, నువ్వు అటువంటి ఆసక్తి కలిగి, అటువంటి తృష్ణ కలిగి ప్రభువుని అడిగితే తప్పకుండా ప్రభు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. అటువంటి ఆసక్తి కలిగినటువంటి వాడు యెబెజు. నిశ్చయముగా నన్ను దీవించమంటూ ఉన్నాడు, నన్ను ఆశీర్వదించమంటూ ఉన్నాడు. వాక్యంలో చదువుకున్నాం దాకా. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆనంద తైలంతో అభిషేకించబడాలంటే, మన తోటి వారందరికంటే మనం హెచ్చుగా దీవించబడాలంటే, దేవుని శక్తి చేత నింపబడాలంటే చెడుని ద్వేషించాలా, నీతిని ప్రేమించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా యెబెజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా సరిహద్దును విశాలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయనకున్నటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా విశాలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ టెరిటరీని, ఆ స్థలాన్ని విశాలపరచమని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభులు వారు సందర్భంలో ఉంటాడు, కోత విస్తారంగా ఉంది, మరి పనివారు కొదువుగా ఉన్నారని. ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని సువార్తను ప్రకటించడానికి, అనేక మంది జీవితాలు మార్పు చెందించడానికి గాను, అనేక మంది జీవితాల్లోకి యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, లోకరక్షకుడు, మనుషుల యొక్క జన్మ కర్మ పాపములు తీసివేయడానికి ఈ లోకానికి వచ్చారని ఆ సత్య సువార్తను మనం తీసుకువెళ్ళడానికి, అనేక మంది జీవితములను మార్చడానికి, అనేక మంది జీవితాలను, హృదయాలను ప్రభు వైపు తిప్పించడానికి మనము సరిహద్దులు విశాలపరచమని ప్రార్థన చేద్దాం. దేవా, నా కుటుంబ సరిహద్దులు విశాలపరచండి, నన్ను దీవించండి.
యేసయ్యా నా సంఘ సరిహద్దులు విశాలపరచండి. యేసయ్యా మా రాష్ట్ర సరిహద్దులు, మా దేశ సరిహద్దులు సువార్త పనికై నేను నా మహిమార్థంగా విశాలపరచండి. మా దేశంలో ప్రభువా క్రీస్తుకు సువార్తను ప్రకటించడానికి, ప్రతి వాణి హృదయలో క్రీస్తు జెండాను నాటడానికి ఆ సరిహద్దులు విశాలపరచమని ప్రార్థన చేద్దాం. సంఘ సరిహద్దులు విశాలపరచమని ప్రార్థన చేద్దాం. మా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎబ్బేజు ప్రార్థన చేస్తారు. రెండోది, ఎన్లార్జ్ మై టెరిటరీ అంటున్నాడు. ఎన్లార్జ్ మై టెరిటరీ, నా సరిహద్దును విశాలపరచము అని చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ అవధులు లేకుండా విశాలపరిచి ఆశీర్వదించడం అని అర్థం వస్తుంది. ఎబ్బేజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవా నా సరిహద్దులను విశాలపరచమంటూ ఉన్నాడు. అలాంటి మనం రెండో పాయింట్కి ఎబ్బేజు ప్రార్థనలో మనము మన సరిహద్దులు విశాలపరచమని ప్రార్థన చేద్దాం. మూడవదిగా ఎబ్బేజు ప్రార్థనలో చూడండి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయము. దేవునికి స్తోత్రము. దేవుని హస్తము మనకు తోడుగా ఉండాలండి. దేవునికి స్తోత్రాలు. చూడండి, వాక్య భాగాన్ని చదువుతాను. మనము దేవుని పరిచర్యలో లేదా కుటుంబ జీవితంలో మనం చేస్తున్న పనుల్లో మనం అభివృద్ధి పొందుతున్నాము, మనం దీవించబడుతున్నాము, మనం ఆశీర్వించబడుతున్నామంటే అది మన శక్తి సామర్థ్యం కాదండి, దేవుని శక్తి, దేవుని శక్తి సామర్థ్యం. లేఖన భాగాన్ని చదువుతాను. చూడండి, 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 5-6 వచ్చిన భాగాన్ని చదువుతాను. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు. దేవునికి స్తోత్రం. వాళ్ళు చెప్తారు మేము సమర్థులము కాదు అంటున్నారు. తర్వాత మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. ప్రియ సహోదరి సహోదరులారా, నీకు ఆ సామర్థ్యం అనుగ్రహించింది, ఆ జ్ఞానం అనుగ్రహించింది, ఆ ఉద్యోగం అనుగ్రహించింది, లేదా ఆ బిజినెస్ అనుగ్రహించింది, లేదా ఆ కుటుంబాన్ని అనుగ్రహించింది. నీకు ఇచ్చినటువంటి ఆ సామర్థ్యం ఇవన్నీ కూడా నీవు తెచ్చుకోలేదండి, దేవుడు అనుగ్రహించినవే. దేవుడు నీకు ఇచ్చినటువంటివన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుని వాక్యం మన జ్ఞాపకం, ప్రభువా ఎల్లప్పుడూ ఈ రీతిగా ప్రార్థన చేయాలి. ప్రభువా ఇవన్నీ నువ్వు నాకు అనుగ్రహించినవి ప్రభువా, ఇది నా శక్తి చేత నేను సంపాదించుకున్నది కాదు, నీ శక్తి చేత, నీ సామర్థ్యం చేతనే నేను ఈనాడు ఈ ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉన్నాను. ఇవి నేను పొందుకొని ఉన్నాను. ఇది నా శక్తి కాదు, నా యుక్తి కాదు, నా బలము కాదు, నా తెలివి కాదు, దేవుని శక్తి, దేవుని సామర్థ్యం చేతనే. ఎబ్బేజు దేవుని హస్తాన్ని, దేవుని చెయ్యిని కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయమంటూ ఉన్నాడు. యేసయ్యా నీ చెయ్యి నాకు తోడుగా ఉండయ్యా, నీ హస్తం నాకు తోడుగా ఉంచు ప్రభువా. తండ్రి నీ హస్తంతో చాచినని దీవించు ప్రభువా, నీ హస్తాలు నాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం చూస్తాం. రక్షింపక నేరకుండినట్లు ఆయన హస్తములు కురచ కాలేదండి. నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను గొప్ప చేయడానికి ఆయన హస్తాలు చాచి ఉంటున్నాడండి. ఆయన హస్తాలు కురచగాలేదంట, నిన్ను దీవించాలని కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మీయ ఆహారం టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ చేతి పనులను, నీ కుటుంబ వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థలను అన్నిటినీ ప్రభువు దీవించాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆయన దీవించడానికి, నిన్ను రక్షించడానికి, నీకు సహాయం చేయడానికి, నిన్ను బలపరచడానికి ఆయన హస్తాలు కురచగాలేదండి. ఆయన నిన్ను గురించి చింతించుచున్నాడు. ఆయన నిన్ను గురించి ఆలోచన చేస్తున్నాడు. ఏ రీతిగా నీకు సహాయం చేయాలి, ఏ రీతిగా నీ ఉన్న స్థితిలో నుంచి పైకి తీసుకురావాలి, ఏ రీతిగా నీ కన్నీటి బాధను తీసివేయాలి, నీ వేదన తీసివేయాలి, నీకు సహాయం చేయాలని, రక్షించడానికి, సహాయం చేయడానికి ప్రభు హస్తాలు చాచి ఉన్నాడండి. దేవునికి స్తోత్రాలు. అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం చదువుకుంటే ఇంకా మనకు బాగుంటుంది. స్టెఫను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరును, కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు, గమనించాలి, ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. దేవునికి స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభువును గురించిన సువార్త వీళ్ళు ప్రకటిస్తూ ఉన్నారంట. దేవునికి స్తోత్రాలండి. చూడండి, ప్రభువు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. దేవునికి స్తోత్రములు. వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు, అనేక మంది సువార్తను వింటున్నారు. కానీ ప్రభు తట్టు తిరిగేటువంటి వారు కొంతమందేనండి. దేవునికి స్తోత్రాలు. చాలామంది ఈ దినాల్లో
స్వస్థతలు, మేలులు, ఆశీర్వాదాలు అనేకమైన పొందుకుంటున్నాం, కానీ అవి పొందుకొని తిరిగి వారి లోకానికి వారు వెళ్ళిపోతున్నారు. వారి పాత స్థితికి వారు వెళ్ళిపోతున్నారు. వారు భయంకరమైన స్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రేమేంటి దేవుని బిడ్డలారా, గమనించండి. స్వస్థతలకు మాత్రమే కాదండి, నీకు మేలు కోసమే కాదండి, ఆశీర్వాదాల కోసమే కాదండి. అసలు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువులు వారు దేవుని కుమారుడై ఉండి నరావతారిగా ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే, నశించిపోతున్న మనందరి కోసం, పాపులమైన మనందరి కోసం ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన యవ్వన కాల రక్తాన్ని చిందించాడండి. ఈ సత్యాన్ని నువ్వు గమనించాలి. యేసయ్య చేత మేలు పొందడానికి కాదు నువ్వు రావాల్సింది, యేసయ్య ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి చిత్తాన్ని నెరవేర్తించడానికి, మన మీద ఉన్న శాపం, పాప భారాన్ని ఆయన తీసివేయడానికి వచ్చాడు. కలువరి సిలువలో ఆయన రక్తము కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడని ఆయన్ను విశ్వసించి నమ్మితే నీకు పరలోక రాజ్యమని ఈ సత్యం గమనించాలి. ప్రియ సహోదరి సహోదరు, జ్ఞాపకం చేసుకో. చాలామంది ఈ దినాలు ప్రభువుని నమ్ముతున్నారు, కానీ ప్రభువుని వెంబడించడంలా. ఎంతవరకు వారి నమ్మిక అంటే, ఎంతవరకు వారి విశ్వాసం అంటే, ఎంతవరకు వారి ఆతిథ్యం అంటే, ఎంతవరకు వారి ప్రేమ అంటే, వారి మేలు పొందేంత వరకు, వారు స్వస్థత పడేంత వరకు, వాళ్ళు ఆ జబ్బులో నుంచి కొత్తట పడేంత వరకు, వారు ఆ భయంకర పరిస్థితుల్లో నుండి సమాధాన పడేంత వరకు. తర్వాత యేసయ్య వద్దు, బైబిల్ వద్దు, ప్రార్థన వద్దు, పాస్టర్ గారు వద్దు, చర్చి వద్దు, ఏమి వద్దు, వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీవు అటువంటి స్థితిలో ఉన్నావేమో జ్ఞాపకం చేసుకో. స్వస్థతలు కాదండి, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఇందులో డౌట్ లేదు. నీకేం కావాలో దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రభు నీ పట్ల ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక, ఒక బృహత్తర ప్రణాళిక నీ ఉంచి ఉన్నాడు. ఆయన నిన్ను గురించి ఆలోచన చేస్తున్నాడు, నిన్ను దీవించాలని, ఆశీర్వదించాలని. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చిన సత్యాన్ని, ఎందుకు ప్రభు వచ్చారు అన్న సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు బ్రతికినంత కాలం, నీ కంఠంలో ప్రాణం ఉన్నంత కాలం, చివరి శ్వాస వరకు ప్రభు కొరకు జీవించి ప్రభు నామ మహిమార్థంగా నిలవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరు, జ్ఞాపకం చేసుకోండి. ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి, ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. దేవునికి స్తోత్రం. అనేక మంది నమ్మి దేవుని హస్తం వారికి తోడుగా ఉండటం వల్ల వాళ్ళు సువార్త ప్రకటించినప్పుడు వారు ప్రభు తట్టు తిరిగారంట. దేవునికి స్తోత్రాలు. దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలి. పేజు ప్రార్థించినది 3వ విషయం, దేవా నీ చెయ్యి లేదా నీ హస్తము, నీ హస్తాలు నాకు తోడుగా ఉండాలి. ప్రభు హస్తాలు మనకు తోడుగా ఉంటే ఏ వ్యాధి, ఏ బాధ, ఏ సమస్య సోకదండి. ప్రభు అంటున్నాడు, నా హస్తంతో నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు, నా చేతులతో నిన్ను కప్పి ఉన్నాను అంటున్నాడు. కోడి తన పిల్లలను ఏ రీతిగా కప్పి దాచి ఉంచుతుందో ప్రభు నిన్ను ఆ రీతిగా దాచి ఉంటున్నాడు. ఏ గుడారము నువ్వు ఉంటున్నావో, ఏ స్థలంలో నీవు ఉంటున్నావో, ఇటువంటి తెగులు, వ్యాధి, బాధ రాకుండా ప్రభు తన రక్తాన్ని ప్రోక్షించి నిన్ను అనేకమైన ఆపదల నుంచి, కీడు నుంచి తప్పిస్తూ ఉన్నాడు. 4వ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎబ్బేజు ప్రార్థనలో, నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించుము. ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు, నాకు కీడు రాకుండా నన్ను తప్పించుము, ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువు మనకు నేర్పిన ప్రార్థనలో ఉంది, కీడు నుండి, దుష్టుడి నుంచి మమ్మల్ని తప్పించుము అని ప్రార్థన చేస్తాం కదండి. మరి ఎబ్బేజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవా నన్ను కీడు నుంచి తప్పించుము, దుష్టుడి నుంచి తప్పించుము, ఈ అపవాది శోధనలో నుండి, తంత్రాలు పడకుండా నీ రెక్కల చాటును దాచి ఉంచుము, నన్ను కాపాడుమని ఎబ్బేజు ప్రార్థన 4వ ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం ఎబ్బేజును గురించినటువంటి ప్రార్థన మనం జ్ఞాపకం చేసు. నాకు కీడు రాకుండా దానిలోని తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఎబ్బేజు మనవి చేసిన ఆ ప్రార్థన, అవన్నీ కూడా ఆ ప్రార్థన మనవులు దేవుడు అద్భుత రీతిగా దయచేశాడంట, దీవించాడంట, ఆశీర్వదించాడంట. ప్రియ సహోదరి సహోదరుల, జ్ఞాపకం చేసుకుని ఎబ్బేజు వలె మనం ప్రార్థన చేద్దాం. ఎబ్బేజు వలె మనం ప్రార్థన చేద్దాం. ఎబ్బేజు ప్రార్థనలో ఫస్ట్ పాయింట్ అడుగుతా ఉన్నాడు, దేవా యేసయ్య నిశ్చయముగా నన్ను ఆశీర్వదించమంటున్నాడు. 2వది, నా సరిహద్దులు విశాలపరచమంటున్నాడు. 3వది, నీ హస్తము చాచి సహాయం చేయమంటున్నాడు. 4వది, ఏ కీడు రాకుండా నాకు సహాయం చేయము, నన్ను తప్పించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం మనం ఎబ్బేజు ప్రార్థనలో ప్రార్థన చేద్దామా? ఎబ్బేజు వలె నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా అని ఆసక్తి కలిగి
తృష్ణ కలిగి ప్రార్థన చేద్దామా? నువ్వు అలా ప్రార్థించగలిగితే, అలా మొరపెట్టగలిగితే, ఎబ్బేజు వల్ల మొరపెట్టగలిగితే ప్రభు ఆశీర్వదించడానికి, దీవించడానికి, రక్షించడానికి, నీకున్నటువంటి ఆ వ్యాధి బాధల్లో నుంచి నేను విడిపించడానికి, స్వస్థపరచడానికి ఆయన హస్తాలు నీకు చాచి ఉన్నాడు, నీకు సహాయం చేయడానికి ఉంటూ ఉన్నాడు. కనుక ఈ ప్రార్థనలు మీరందరూ కళ్ళు మూసుకుని ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీ జీవితంలో అద్భుత కార్యం జరిగిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నజరేయుడు అయిన యేసు క్రీస్తు శక్తి కలిగినటువంటి నామంలో మీ పాదాలు చెంతకు వస్తున్నాం ప్రభు. నాయన, ఇంతవరకు వాక్యం విన్నటువంటి బిడ్డలందరినీ యేసు క్రీస్తు నామంలో దీవిస్తున్నాను ప్రభువా. నాయన, ఎబ్బేజు ప్రార్థన ఈ దినం మీరు మా ముందు ఉంచినందుకు స్తోత్రాలు ప్రభువా. ఎబ్బేజు వలె ప్రభువా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించమని ప్రార్థించేవారిగా సహాయం చేయండి. మా సరిహద్దులు విశాలపరచమని ప్రార్థించేవారిగా సహాయం చేయండి ప్రభువా. ప్రభువా, నీ హస్తాలు మాకట్లు సహాయం చేయండి. కీడు నుంచి మమ్మల్ని తప్పించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన, జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎంతమంది అయితే వ్యాధుల చేత బాధపడుతున్నారు నాయన, వీడరానటువంటి బంధకాల చేత, సాతాను శక్తుల చేత ఇదిగో ప్రభువా నాయన బాధపడుచు నాయన, అదిగో తండ్రి నిద్రలేక బాధపడుతున్నారు, నాయన భయాందోళనలతో బాధపడుతున్నారు, వారందరిని ప్రభువా నజరేయుని యేసు నామములో విడిపిస్తున్నాం ప్రభువా. నాయన, అదిగో తండ్రి వ్యాధుల చేత బాధపడుతున్న బిడ్డలను మీ కలువరి శిలువ రక్తాన్ని ఇప్పుడే నాయన, ఎంతమంది అయితే భయంకరమైన వ్యాధుల చేత, కిడ్నీ వ్యాధుల చేత, క్యాన్సర్ వ్యాధుల చేత నాయన బాధపడుతున్నారు, శరీరంలో మన స్వస్థత లేకుండా దిగులుతో వేదనతో ఉన్నారు ప్రభువా, ఇప్పుడే మీ అమూల్యమైన రక్తాన్ని ప్రభువా వారి తల నుంచి అరికాలు వరకు నర నరములో ప్రవహింపచేస్తున్నాం. యేసు రక్తము స్వస్థపరచు నాయన, నీ రక్తాన్ని ప్రోక్షించను ప్రభు, అద్భుతం వారి శరీరంలో జరిగించమని వేడుకుంటున్నాం. ఇప్పుడే వారిని స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రములు. అద్భుత కార్యము వారి శరీరంలో, వారి కుటుంబంలో మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఆయన మీకు వందనములు చెల్లించుకుంటూ ఉన్నాం. యేసయ్య నీకు స్తోత్రాలు, పరిశుద్ధాత్మదేవుడా నీకు స్తోత్రాలు, త్రియేక దేవ నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఆయన ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని దీవిస్తున్నాం. వారి అక్కరలో, అవసరతలు క్రీస్తు యేసు నామ మహిమార్థంగా తీర్చబడినట్టు ప్రార్థన చేస్తున్నాం. అద్భుత కార్యం జరిగించమని వేడుకుంటున్నాం. ఆయన వారి జీవితంలో నూతన కార్యం మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఎబ్బేజు వలె ప్రార్థించుటకు నాయన ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు దయచేయమని, ఆయన మీ ఆశీర్వాదాలు బిడ్డల మీద వర్షం వలె, మంచు వలె కుమ్మరించమని, మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.